హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఆ కృష్ణుని ప్రియమైన ప్రేయసి అయిన రాధ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాధాష్టమి సెలబ్రేట్ చేసుకుంటారు. మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎందుకని సెలబ్రేట్ చేసుకోరో అది నేను మీతో షేర్ చేసుకుంటాను. అది నా అభిప్రాయం మాత్రమే. రాధ ప్రేయసి మాత్రమే. రాధ చేసిన తప్పు కృష్ణుని ప్రేమించడం మాత్రమే. రాధ శ్రీకృష్ణుని భార్య అయి ఉంటే రాధాకృష్ణుణ్ణి పూజా మందిరంలో పెట్టుకొని పూజించే వాళ్ళేమో. రాధ ప్రేయసిగా ఉండడమే తన పాపమేమో. అందుకనే వాళ్ళని ఒక సింపుల్ డెకరేషన్ పీస్గా వాడుకుంటారే తప్ప పూజా మందిరంలో పెట్టి పూజించుకోరు. ఇది ఎక్కడ న్యాయం అండి? తన భక్తి ప్రేమలు చూపింది రాధ. అది ఆమె తప్పునా? రాధాకృష్ణునికి వివాహం జరగలేదా? నాకు తెలిసినంత వరకు జరగలేదని నేను అనుకున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ నాకు పరిచయం ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయం తెలియదు అని నేను అనుకుంటున్నాను. అది నా అపరాధమో, తప్పో, పాపమో, అపోహో ఏమో నాకు తెలీదు. ఆ విషయం ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. బృందావనములో రాధాకృష్ణుని వివాహము జరిగిన చోటుందంట. అక్కడ రాధాకృష్ణుల వివాహం ఎలాగ జరిగిందో అన్నది చాలా వివరంగా తెలియజేశారంట. ఇంకో విషయం చెప్పనా? రాధ కృష్ణుని కన్నా 1 సంవత్సరం 15 రోజులు చిన్నదంట. ఆ విషయం కూడా చాలామందికి తెలీదు. మీలో ఎవరికైనా ఆ విషయం తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో ఆ డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్. ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్లో, నా ఫ్యామిలీ మెంబర్స్లో ఈ 2 విషయాలు చాలా వరకు చాలామందికి తెలీదు. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.